బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఈ 3 పనులు చేస్తే సాక్షాత్తు మహాలక్ష్మి మీ ఇంట్లోకి వస్తుంది. ప్రపంచంలో ప్రతి జీవి కోరుకునేది ఆనందం మరియు ఆర్థిక స్వేచ్ఛ. ధనం మూలం ఇదం జగత్ అని పెద్దలు ఊరకనే అనలేదు. మనం బ్రతకాలన్నా, ధర్మం చెయ్యాలన్నా, ఆఖరికి కడుపు నిండా తినాలన్నా లక్ష్మీ కటాక్షం ఉండాలి. అయితే గమనించండి, కొందరి ఇళ్లలో ఎంత సంపాదించినా డబ్బు నిలవదు. చేతికి వచ్చినట్టే వచ్చి నేలలా ఖర్చయిపోతుంది. అప్పులు పెరుగుతాయి, ఇంట్లో నెమ్మది ఉండదు. దీనికి కారణం వారి జాతకం బాగోలేకపోవడం మాత్రమే కాదు, వారి దినచర్య బాగోలేకపోవడం. మన ఋషులు, యోగులు శతాబ్దాల క్రితమే ఒక రహస్యాన్ని కనిపెట్టారు. మనిషి తలరాతను మార్చే శక్తి కాలానికి ఉంది. అందులోనూ సూర్యోదయానికి ముందు ఉండే సమయం అంటే బ్రాహ్మీ ముహూర్తం అత్యంత శక్తివంతమైనదిది. బ్రహ్మముహూర్తం అంటే సృష్టికర్త సమయం. ఆ సమయంలో విశ్వం నిండా ఒక అద్భుతమైన దైవిక శక్తి ప్రవహిస్తుంటుంది. ఆ సమయంలో నిద్రలేచి మన పెద్దలు సూచించిన నిర్దిష్టమైన పనులను ఎవరైతే ఆచరిస్తారో వారు ఆ విశ్వశక్తిని తమ సొంతం చేసుకుంటారు. వారి ఇల్లు లక్ష్మీ నిలయంగా మారుతుంది. ఆ 3 పనులు ఏమిటి? వాటిని ఎందుకు చెయ్యాలి? ఒకవేళ చేయకపోతే ఏం జరుగుతుంది అనే విషయాలను కళ్లకు కట్టినట్టు ఉండే ఉదాహరణతో సహా వివరంగా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి చేయవలసిన మొట్టమొదటి పని కరదర్శనం మరియు భూమాత ప్రార్థన. నిద్రలేచిన వెంటనే మనిషి చేసే మొదటి ఆలోచన, చూసే మొదటి దృశ్యం ఆ రోజంతా అతని మెదడుపై ప్రభావం చూపుతుంది. దురదృష్టవశాత్తు ఈ కలియుగంలో చాలామంది కళ్ళు తెరవగానే చేసే పని మొబైల్ చూడటం, వాట్సాప్ మెసేజీలు, లోకంలో జరిగిన ప్రమాదాల వార్తలు చూస్తూ రోజును ప్రారంభిస్తారు. ఇది మనసులో అలజడిని సృష్టిస్తుంది, నెగటివ్ ఎనర్జీని నింపుతుంది. కానీ శాస్త్రం ఏం చెబుతోందంటే, నిద్రలేచిన వెంటనే మంచం దిగకముందే వెన్నెముక నిటారుగా ఉంచి కూర్చుని మీ 2 అరచేతులను ఒక పుస్తకంలా విప్పి చూడాలి. దీనినే కరదర్శనం అంటారు. ఎందుకు చేతులను చూడాలి? ఎందుకంటే మనిషి అదృష్టం అతని చేతుల్లోనే ఉంటుంది కాబట్టి. మన అరచేతి అగ్రభాగంలో సంపదను ఇచ్చే లక్ష్మీదేవి, మధ్యలో జ్ఞానాన్ని ఇచ్చే సరస్వతి, మూలంలో శక్తిని ఇచ్చే గౌరీదేవి ఉంటారు. కరాగ్రే వసతే లక్ష్మి అనే శ్లోకం చదువుతూ చేతులు చూసుకోవటం అంటే, ఈరోజు నా కష్టార్జితం వృధా పోకూడదు, నేను చేసే పనిలో లక్ష్మి సిద్ధించాలి అని మనకు మనమే ఒక సంకల్పం చెప్పుకోవటం. ఆ తర్వాత మంచం దిగే ముందు భూమాతను స్మరించుకోవాలి. మనం తల్లి గర్భం నుండి బయటికి వచ్చిన దగ్గర నుండి చనిపోయి మళ్లీ మట్టిలో కలిసే వరకు మనల్ని భరించేది ఈ భూదేవి మాత్రమే. ఆమెపై కాలు మోపుతున్నందుకు క్షమాపణను చెబుతూ కుడి చేతితో భూమిని తాకి కళ్లకు అద్దుకోవాలి. ఈ చిన్న చర్య మనిషిలో అహంకారాన్ని చంపి వినయాన్ని పెంచుతుంది. లక్ష్మీదేవికి అహంకారం అంటే అసహ్యం, వినయం అంటే ఇష్టం. అందుకే వినయం ఉన్నచోట ఐశ్వర్యం ఉంటుంది. ఇక 2వ మరియు అత్యంత కీలకమైన పని సింహద్వార శుద్ధి. ఇంటి ముఖద్వారం అనేది కేవలం మనుషులు రావడానికి మాత్రమే కాదు, సానుకూల శక్తి మరియు దేవతలు రావడానికి కూడా ఒక మార్గం. వాస్తుశాస్త్రం ప్రకారం సింహద్వారాన్ని ఇంటికి ముఖంగా పరిగణిస్తారు. మనం ఉదయాన్నే ముఖం కడుక్కోకుండా ఎలా ఉండలేమో, ఇంటి ముఖద్వారం కూడా అలాగే శుభ్రంగా ఉండాలి. సూర్యుడు ఉదయించక ముందే, అంటే చీకటి విడిపోక ముందే ఇంటి ఇల్లాలు నిద్రలేచి ఇంటి ముందు భాగంలో నీళ్లు చల్లి శుభ్రం చేయాలి. పూర్వం ఆవు పేడతో కళ్ళాపి చల్లేవారు. ఆవు పేడలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది మరియు అది గొప్ప క్రిమి సంహారిణి. ఇప్పుడు సిమెంట్ లేదా టైల్స్ ఉన్నా సరే పసుపు కలిపిన నీటిని చిలకరించడం చాలా శ్రేయస్కరం. ఆ తర్వాత తడి ఆరిపోకముందే బియ్యం పిండితో చక్కని ముగ్గు వేయాలి. ముగ్గు అనేది లక్ష్మీదేవికి స్వాగత తోరణం లాంటిది. బియ్యం పిండితో ముగ్గు వేయటం వల్ల చిన్న చిన్న చీమలకు, పక్షులకు ఆహారం పెట్టిన పుణ్యం కూడా లభిస్తుంది. దీనినే భూతదయ అంటారు. ఈ పనిని సూర్యోదయం అయిన తర్వాత అస్సలు చెయ్యకూడదు. సూర్యుడు వచ్చే సమయానికి ఇంటి ముందు చెత్తాచెదారం ఉంటే సూర్యభగవానుడు ఆ ఇంటిని శపించి వెళ్తాడని, అక్కడ లక్ష్మీదేవికి బదులు అలక్ష్మి ప్రవేశిస్తుందని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అసలు ఎవరు ఈ అలక్ష్మి? ఆమె ఎందుకు వస్తుంది?
ఈ విషయాల వెనుక మన పద్మపురాణంలో ఒక ఆసక్తికరమైన కథ ఉంది. అది ఇప్పుడు తెలుసుకుందాం. క్షీరసాగర మథనం జరుగుతున్నప్పుడు అమృతం కంటే ముందే, లక్ష్మీదేవి కంటే ముందు సముద్రం నుండి ఆమె అక్క అలక్ష్మి పుట్టింది. ఆమె పుట్టగానే త్రిమూర్తులను చూసి, స్వామీ, ఈ ముల్లోకాలలో నేను ఎక్కడ నివసించాలి? నా నివాసస్థానం ఏది? నాకు ఒక భర్తను, నివాసాన్ని చూపించండి అని అడుగుతుంది. అప్పుడు ఆ త్రిమూర్తులు దుస్సహుడు అనే మునితో ఆమెకు వివాహం జరిపించారు. పెళ్లి అయిన తర్వాత ఆ ముని ఆమెను తన ఆశ్రమానికి తీసుకెళ్లాడు. కాని ఆమె ఆశ్రమంలో అడుగుపెట్టగానే అక్కడ హోమాలు ఆగిపోయాయి, వేదమంత్రాలు వినపడటం మానేశాయి. ఆమె ఆ పవిత్రమైన వాతావరణాన్ని తట్టుకోలేకపోయింది. అప్పుడు ఆ ముని ఆమెను, దేవి, నీకు ఎలాంటి ప్రదేశం ఇష్టమో చెప్పు, అక్కడికే నిన్ను తీసుకెళ్తాను అని అడిగాడు. అప్పుడు అలక్ష్మీదేవి తనకు నచ్చిన ప్రదేశాల గురించి ఇలా చెప్పింది. నాథ, ఎవరి ఇంటి ముందైతే సూర్యోదయ సమయానికి చెత్తాచెదారం ఉంటుందో, ఎవరైతే సూర్యుడు వచ్చిన తర్వాత కూడా నిద్రపోతుంటారో, ఎక్కడైతే దీపారాధన ఉండదో, ఎక్కడైతే పెద్దలను దూషిస్తారో, అవే నాకు అత్యంత ఇష్టమైన ప్రదేశాలు. అక్కడే నేను శాశ్వతంగా ఉంటాను అని చెప్పిందట. చూశారా, అలక్ష్మీదేవి మాటలను బట్టి మనకర్థమయ్యేదేంటంటే, మనం ఇంటిని ఎంత శుభ్రంగా పవిత్రంగా ఉంచుకుంటే ఆమె మన ఇంటి ఛాయలకు కూడా రాలేదు. సూర్యుడు ఉదయించే సమయానికి మన ఇంటి వాకిలి శుభ్రంగా లేకపోతే మనం ఆమెకు ఆహ్వానం పలికినట్టే. అందుకే మన పెద్దలు కోడి కూయగానే లేచి వాకిలి ఊడ్చి ముగ్గులు వేయమని చెప్పేవారు. ఇది కేవలం ఆచారం కాదు, దారిద్ర్యాన్ని తరిమికొట్టే ఆయుధం. అలాగే గడపకు పసుపు కుంకుమ పెట్టడం మర్చిపోకూడదు. పసుపుతో అలంకరించిన గడప దుష్టశక్తులను ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటుంది. మూడవ పని, దీపారాధన. బాహ్యశుద్ధి జరిగిన తర్వాత అంతరశుద్ధి జరగాలి. అది దీపారాధన వల్ల సాధ్యమవుతుంది. స్నానమాచరించి సూర్యోదయానికి ముందే పూజగదిలో దీపం వెలిగించాలి. తమసోమా జ్యోతిర్గమయ అంటే నన్ను చీకటి నుండి వెలుగులోకి నడిపించు అని అర్థం. రాత్రంతా ఇంట్లో పేరుకుపోయిన తమోగుణాన్ని పారద్రోలాలంటే అగ్నిని ఆరాధించాలి. ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో వెలిగించిన దీపం ఆ ఇంటి వాతావరణాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆ దీపపు కాంతిలో ఉండే శక్తి ఇంట్లోని వారి బుద్ధిని వికసింపచేస్తుంది. ఎవరింట్లో అయితే ఉదయం సాయంత్రం దీపం వెలుగుతుందో ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా దరిద్రదేవత రాలేదు. అది లక్ష్మీదేవికి సంకేతం. మనం గమనిస్తే గుడిలో కూడా దేవుణ్ణి చూసే ముందు దీపాన్ని చూస్తాం. అంటే దైవత్వాన్ని చూడాలంటే ముందు జ్ఞానమనే దీపం ఉండాలి. ఉదయాన్నే ఆ దీపం ముందు కూర్చుని 2 నిమిషాలు కళ్ళు మూసుకుని ఇష్టదైవాన్ని ప్రార్థిస్తే మనసు ప్రశాంతంగా మారుతుంది. ఆ ప్రశాంతతే మనిషిని సరైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. సరైన నిర్ణయాలే సంపదను సృష్టిస్తాయి. ఈ 3 పనుల ప్రాముఖ్యతను వివరించడానికి ఒక వాస్తవ జీవితానికి దగ్గరగా ఉండే ఒక కథను చెప్పుకుందాం. ఒక ఊరిలో రామయ్య అనే ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన ఇల్లు ఒకప్పుడు సిరి సంపదలతో, పాడి పంటలతో తులతూగేది. ఆయన కొడుకు రవికి పెళ్లి జరిగింది. కోడలు పేరు సుమతి. సుమతి మంచమ్మాయే, ఆధునిక భావాలు ఉన్న అమ్మాయి. కాని ఆమెకు చిన్నప్పటినుండి ఒక అలవాటు ఉండేది. రాత్రిళ్ళు టీవీ చూస్తూనో, ఫోన్లో మాట్లాడుతూనో ఆలస్యంగా పడుకునేది. దానివల్ల ఉదయం 8 గంటల వరకు నిద్రలేచేది కాదు. కోడలు వచ్చాక ఆ ఇంటి ముఖచిత్రం మెల్లగా మారిపోయింది. అత్తగారు వృద్ధురాలు కావడం వల్ల ఆమె చేయలేకపోయేది. దాంతో సూర్యుడు నడినెత్తికి వచ్చినా ఆ ఇంటి తలుపులు తెరుచుకునేవి కావు. వాకిలి ఊడ్చేవారు లేరు, ముగ్గులు లేవు. సాయంత్రం దీపం పెట్టడం కూడా మర్చిపోయేవారు. కొన్ని నెలలు గడిచాయి. అప్పటివరకు లాభాల్లో ఉన్న రవి వ్యాపారం హఠాత్తుగా దెబ్బతినడం మొదలైంది. చేతిలో చిల్లిగవ్వ నిలబడేది కాదు. అనవసరపు ఖర్చులు, హాస్పిటల్ ఖర్చులు పెరిగిపోయాయి. ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక గొడవ. మా ఇంటికి ఏమైంది, ఎవరి దృష్టి తగిలింది అని వాళ్లు ఏడ్చేవారు. ఆ సమయంలో ఆ ఊరికి ఒక గొప్ప పండితుడు వచ్చాడు. ఆయన మహిమగలవాడు. రామయ్య గారు ఆయనను తమ ఇంటికి భోజనానికి ఆహ్వానించారు. ఉదయం 7:30 సమయం అది. పండితుడు రామయ్య గారి ఇంటికి వచ్చాడు. కాని ఇంటి గుమ్మం దగ్గరే ఆగిపోయాడు.
అప్పటికి ఇంకా ఇంటి తలుపులు మూసే ఉన్నాయి. వాకిలి నిండా చెత్త, ఎండు ఆకులు పేరుకుపోయి ఉన్నాయి. రామయ్య గారు లోపల నుండి వచ్చి, స్వామీ, లోపలికి రండి, మా ఆతిథ్యం స్వీకరించండి అని బతిమిలాడారు. అప్పుడు ఆ పండితుడు గడప బయటే నిల్చుని ఒక మాట అన్నాడు. ఆ మాట ఆ ఇంటి కోడలి కళ్ళు తెరిపించింది. ఆయన ఏమన్నాడంటే, రామయ్య, నేను ఈ గడప దాటి లోపలికి రాలేను. ఏ ఇంటి ముందైతే ముందైతే సూర్యుడు వచ్చిన తర్వాత కూడా చెత్తాచెదారం ఉంటుందో, ఏ ఇంట్లో అయితే గృహస్థులు ఇంకా నిద్రపోతుంటారో అక్కడ సాక్షాత్తు అలక్ష్మి కాపలా కాస్తుంది. ఆమె ఉన్నచోట లక్ష్మీదేవి అడుగుపెట్టదు, నేను కూడా అడుగుపెట్టను. దేవతలే అసహ్యించుకునే ఇల్లీది. ముందు మీ అలవాట్లు మార్చుకోండి, అప్పుడు లక్ష్మి అదే వస్తుంది అని చెప్పి వెనుదిరిగాడు. ఆ మాటలు విన్న సుమతికి తన తప్పు తెలిసింది. తన బద్ధకమే తన ఇంటి పాలిట శాపంగా మారిందని గ్రహించింది. కన్నీళ్లు పెట్టుకుని ఆ రోజు నుండే మారుతానని అత్తమామలకు మాటిచ్చింది. మరుసటి రోజు నుండే ఆ ఇంట్లో కొత్త వెలుగు మొదలైంది. సుమతి బ్రాహ్మీ ముహూర్తంలో 5 గంటలకే నిద్రలేవడం అలవాటు చేసుకుంది. సూర్యుడు రాకముందే వాకిలి కడిగి అందమైన ముగ్గులు వేసి గడపకు పసుపు కుంకుమ పెట్టేది. తులసి కోట దగ్గర దీపం వెలిగించేది. ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేసేది. ఇలా నిష్టగా ఒక మండలం పాటు, అంటే సరిగ్గా 41 రోజులు చేసేసరికి అద్భుతం జరిగింది. రవి వ్యాపారంలో అకస్మాత్తుగా పురోగతి వచ్చింది. పాత బాకీలు వసూలయ్యాయి. ఇంట్లో అనారోగ్యాలు మాయమయ్యాయి. ఎప్పుడూ గొడవలతో ఉండే ఇల్లు ఇప్పుడు నవ్వులతో, ఆనందంతో నిండిపోయింది. అప్పుడు వారికి అర్థమైంది, మనం మార్చుకున్న చిన్న అలవాటు మన తలరాతనే మార్చేసింది అని. ఇక్కడ మనం గమనించాల్సింది ఒక్కటే, దేవుడు మనకు కష్టాలివ్వడు, మన అలవాట్లే మనకు కష్టాలను తెచ్చిపెడతాయి. రాత్రి ఆలస్యంగా పడుకోవటం, ఉదయం ఆలస్యంగా లేవడం అనే ఈ ఆధునిక జీవనశైలి మన ఆరోగ్యానికే కాదు, మన ఐశ్వర్యానికి కూడా గొడ్డలిపెట్టు. సూర్యోదయానికి ముందు ఉండే ఆ స్వచ్ఛమైన గాలిలో ప్రాణశక్తి ఉంటుంది. అది పీల్చుకుంటే రోగాలు రావు. ఆ సమయంలో మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ సమయంలో చేసే పనులకు దైవానుగ్రహం తోడవుతుంది. మీరు కూడా రేపటి నుండే ఈ చిన్న ప్రయత్నం చేయండి. పెద్ద పెద్ద పూజలు, హోమాలు చేయకర్లేదు. కేవలం సూర్యోదయానికి ముందు లేచి ఇంటిని శుభ్రం చేసి దీపం పెట్టి చూడండి. సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి మీ ఇంట్లోకి నడిచి వస్తుంది. మీ ఇల్లు సిరి సంపదలతో తొలతూగుతుంది. ఇది శాస్త్రవాక్కు, ఇది అనుభవపూర్వక సత్యం. ఈ అద్భుతమైన విషయాన్ని, ఈ రహస్యాన్ని మీ ఒక్కరి దగ్గరే ఉంచుకోకండి. జ్ఞానాన్ని పంచటం కూడా ఒక దానమే. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే, ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, బంధువులకు షేర్ చేయండి. బహుశా మీ వల్ల ఒక్కరు మారినా వారి జీవితం బాగుపడితే ఆ పుణ్యం మీకు దక్కుతుంది. మీరు కూడా రేపటి నుండి ఈ 3 పనులు పాటించబోతున్నారా? లేదా ఇప్పటికే పాటిస్తున్నారా? మీ అనుభవాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక చివరగా మన పురాణిక్ పాత్ సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక శుభవార్త. మన సనాతన ధర్మాన్ని అందరికీ పంచాలనే ఉద్దేశంతో ఈ ఆదివారం నుండి మన ఛానల్లో ఒక స్పెషల్ క్విజ్ నిర్వహిస్తున్నాము. ఇందులో నేను అడిగే ప్రశ్నకు సరైన సమాధానం చెప్పిన వారిలో 3 అదృష్టవంతులను ఎంపిక చేసి వారికి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి భగవద్గీత గ్రంథాన్ని బహుమతిగా మీ ఇంటికే పంపిస్తాము. అంతేకాదు, మీకు నచ్చిన భాషలో, అంటే తెలుగులో కావాలంటే తెలుగులో, ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో పంపించడం జరుగుతుంది. అయితే ఆదివారం నేను అడగబోయే ప్రశ్నకు సమాధానం ఈ వీడియోలోనే దాగి ఉంది. అదేంటో ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోలో మనం అలక్ష్మి గురించి చెప్పుకున్నాం కదా. లక్ష్మీదేవి కంటే ముందే పుట్టిన ఆమె అక్క పేరే అలక్ష్మి. ఈ చిన్న పాయింట్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఆదివారం జరిగే క్విజ్లో దీనికి సంబంధించిన ప్రశ్నే రావచ్చు. కాబట్టి అందరూ సిద్ధంగా ఉండండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం, మన సనాతన ధర్మం గొప్పతనాన్ని తెలుసుకోవటం కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కటం మర్చిపోకండి. వచ్చే ఆదివారం కలుద్దాం. ధన్యవాదాలు.